పాకిస్తాన్ కి సంబంధించిన ఫారిన్ ఆఫీస్ స్పోక్స్ పర్సన్ ముంతాజ్ జారా బలోచ్ తను ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అసలు యాక్చువల్లీ జునాగఢ్ పాకిస్తాన్ కు చెందింది, కానీ జునాగఢ్ ని 1948లో భారత ప్రభుత్వం అక్రమంగా దాన్ని స్వాధీనం చేసుకుంది అనేది ఆమె చెప్పిన మాట. ఇది చాలా సంవత్సరాలుగా మేము దీని గురించి ప్రస్తావిస్తూనే ఉన్నాం, దీని గురించి కొట్లాడుతూనే ఉంటాం. ఇది అన్ఫినిష్డ్ అజెండా అని ఆమె వ్యాఖ్యానించడం జరిగింది. సో ఫస్ట్ ఈ అంశంతో మనం మొదలు పెడదాం. అండ్ ఈవెన్ ఇమ్రాన్ ఖాన్ కోసం అనుకూలురు విపరీతమైన నిరసనలు చేస్తూ ఉన్నారు. అండ్ దాని గురించి కూడా మనం మాట్లాడదాం. ఫస్ట్ గిరిధర్ జీ, ఈ జునాగఢ్ ని మళ్ళీ ఎందుకు తెరపైకి తెస్తోంది పాకిస్తాన్? అంటే మనకు పార్టిషన్ అయిన తర్వాత రమారమి 565 ప్రిన్స్లీ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను పాకిస్తాన్ లో కొన్ని, భారతదేశంలో కొన్ని విలీనం అయిపోయినాయి. ఒక 3 ప్రిన్స్లీ స్టేట్స్ మాత్రం కొంచెం వివాదాస్పదంగా మిగిలిపోయినాయి. మనకు తెలుసు, హైదరాబాద్ ఒకటి, కశ్మీర్ ఒకటి, మూడవది జునాగఢ్. జునాగఢ్ వచ్చేసరికి జునాగఢ్ లో 80% పైబడి హిందువులు ఉండేవాళ్ళు. కానీ అక్కడ ఉన్నటువంటి నవాబ్ దాన్ని పాకిస్తాన్ కి అతను హస్తగతం చేశాడు. మౌంట్ బ్యాటన్ యొక్క పాలసీ ప్రకారము మీ దేశం సరిహద్దులు ఏ దేశంతో కలిసి ఉంటాయో అక్కడే విలీనం అవ్వాలి అన్నటువంటి ఆయన ప్రతిపాదనను బేఖాతరు చేసి జునాగఢ్ ని తీసుకువెళ్లి మనకు పాకిస్తాన్ లో కలపడం అన్నది జరిగింది. దాని వెనకాల ప్రేరణ అనేది షా నవాజ్ భుట్టో అని చెప్పేసి వాళ్ళ దీవాన్, అంటే ప్రైమ్ మినిస్టర్ లాంటి అతను ఎవరు అంటే కనుక బెనజర్ భుట్టో వాళ్ళ ముత్తాత. సో అతను జుల్ఫికార్ అలీ భుట్టో వాళ్ళ తాత అనమాట. వాళ్ళు అతని యొక్క ప్రోద్బలంతో ఎవరు ఏమన్నా కానీ పాకిస్తాన్ లో విలీనం చేయడం జరిగింది. ఒక నెల రోజులు తాత్సారం చేసి జిన్నాని నువ్వు దీన్ని యాక్సెప్ట్ చేయొద్దు అని నెహ్రూ, మౌంట్ బ్యాటన్ చెప్పినా వినకుండా 16 సెప్టెంబర్ 1947లో జిన్నా దాన్ని యాక్సెప్ట్ చేశాడు. సో లీగల్ గా, టెక్నికల్ గా అది దాంట్లో విలీనం అయినట్లే మనం అనుకోవాలి. సో అప్పుడు ఏమైందంటే ఇమ్మీడియట్ గా అక్కడ విద్రోహం వచ్చేసి దానికి వ్యతిరేకంగా చాలా నిరసనలు వచ్చి, అక్కడ ర్యాలీలు వచ్చి, అక్కడ ఉద్యమం వచ్చేసరికి నవాబు, తన కుటుంబము, తనతో పాటు ఉన్నటువంటి కొంతమంది ఎలీట్స్ అందరూ బోట్లు తీసుకొని, షిప్పులు చిన్న ఇవి తీసుకొని అక్కడికి కరాచీకి పారిపోయాడు. కరాచీకి వెళ్ళిపోయిన తర్వాత అస్థిర వాతావరణంలో ఉన్నప్పుడు అక్కడ భారత ప్రభుత్వం వెళ్ళి రాజ్కోట్ నుంచి మన సైన్యము, పోలీసు, అడ్మినిస్ట్రేషన్ వెళ్ళి దాన్ని టేక్ ఓవర్ చేసి అక్కడ శాంతి భద్రతలు నెలకొన్న తర్వాత ప్లెబిసైట్ పెట్టాను. ప్లెబిసైట్ పెట్టిన తర్వాత అక్కడ 99.95%, అంటే ఒక 91 మంది మాత్రమే మినహాయించి 2 లక్షల మంది భారతదేశంలో ఉండాలి అని వాళ్ళు ఓటేశారు. దాని ప్రకారం అక్కడ ఉన్నటువంటి, అంటే అప్పుడు షానవాజ్ భుట్టో కూడా ఆయన కరాచీకి పారిపోయాడు. సో దాన్ని టేక్ ఓవర్ చేసినటువంటి దీవాన్ దాన్ని భారతదేశానికి మళ్ళీ విలీనం చేస్తూ తన సంతకం పెట్టి ఇవ్వడం, దాంతో అది భారతదేశంలో మనం విలీనం చేసుకున్నాం. కాబట్టి టెక్నికల్ గ్రౌండ్స్ లో ఇది మనం ఎలాగైతే రాజా హరిసింగ్ ఒకసారి సంతకం పెట్టి కశ్మీర్ ని భారతదేశంలో విలీనం చేశామని చెప్పామో, అదే పంథాలో దీన్ని కూడా చూసామంటే కనుక బహుశా పాకిస్తాన్ క్లెయిమ్ అనేది వాళ్ళు మొదలు దాన్ని చేస్తున్నారు వాళ్ళు. కానీ ఇప్పుడు అలా చూసుకుంటూ వెళ్తే కనుక ఇంకా చాలా ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ ఉమర్ కోట్, దాని అమర్ కోట్ అన్నది వాళ్ళు హస్తగతం చేసుకున్నారు. అలాగే బలూచిస్తాన్, ఖాన్ ఆఫ్ కలాత్ దగ్గర అతనికి పిస్టల్ పెట్టి ఫోర్స్ చేసి అతనితో సంతకం పెట్టించి బలూచిస్తాన్ కలుపుకున్నారు. కాబట్టి చాలా ఉన్నాయి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. కానీ 2010లో మన ఇమ్రాన్ ఖాన్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళు ఒక అఫీషియల్ మ్యాప్ జారీ చేశారు. దాంట్లో జునాగఢ్, సర్ క్రీక్ ఇవన్నీ పాకిస్తాన్ భూభాగంలో చూపించుకున్నారు. పైపెచ్చు ఈవెన్ లైన్ ఆఫ్ కంట్రోల్ కూడా సియాచిన్ వాళ్ళ సైడ్ చూపించుకుంటున్నారు. తర్వాత ఏ దేశానికైనా సరిహద్దులు ఉంటాయి, కానీ పాకిస్తాన్ అఫీషియల్ మ్యాప్ లో కశ్మీర్ తర్వాత లదాఖ్ ప్రాంతం అంతా కూడా అన్డిమార్కేటెడ్ ఏరియా అని వదిలేశారు. అక్కడ సరిహద్దు రాయలేదు. ఎందుకు? చైనా ఎక్కడ నొచ్చుకుంటుందో అని చెప్పి దాన్ని వదిలేశారు. సో అటువంటిది ఇండియన్ ఇల్లీగలీ ఆక్యుపైడ్ కశ్మీర్ అని చూపిస్తారు. సో ఇది చాలా కాలంగా నడుస్తోంది. కానీ మళ్ళీ ఇప్పుడు తెర ముందుకు ఎందుకు తీసుకొచ్చారు అంటే కనుక వీళ్ళు భారతదేశం మళ్ళీ ఇప్పుడు ఎస్పెషల్లీ ఎన్నికలలో రాజ్నాథ్ సింగ్ గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారు, అన్ఫినిష్డ్ అజెండా ఆఫ్ కశ్మీర్ ఏంటి అంటే కనుక పాక్ ఆక్రమిత భూభాగాలు ఏమున్నాయో దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోవాలి అన్నటువంటి వీళ్ళ యొక్క పాలసీని కౌంటర్ చేయడానికి, మన మీద కౌంటర్ ప్రెషర్ పెట్టడానికి జునాగఢ్ ని ఇప్పుడు తీసుకొచ్చారు. ఆల్మోస్ట్ 70 ఏళ్ల దాకా వాళ్ళు దాని గురించి పట్టించుకోని వాళ్ళు ఇప్పుడు ఎందుకు తీసుకొస్తున్నారంటే ఒక సైకలాజికల్ వార్ఫేర్. మీరు కనుక లీగాలిటీ మాట్లాడితే మేము కూడా లీగాలిటీ మాట్లాడతాం, జునాగఢ్ మాది అని మొదలు పెట్టారు. జునాగఢ్ నవాబ్ ఉన్నప్పుడే, అతను విలీనం చేసిన తర్వాతనే పాకిస్తాన్కి సైన్యం అడిగాడు, వచ్చి నన్ను కాపాడండి, నన్ను కాపాడండి. అప్పుడు కూడా పట్టించుకోలేదు పాకిస్తాన్. కాబట్టి పాకిస్తాన్ భారతదేశంలో విలీనం అవ్వడానికి వాళ్ళు టాసిడ్ గా ఒప్పుకున్నారు. అటువంటిది ఇప్పుడు మళ్ళీ లీగాలిటీ తీసుకొచ్చి వాళ్ళు బయట తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా కూడా ఏంటంటే కాశ్మీర్, వాళ్ళ ఆక్రమిత కాశ్మీరం భారతదేశంలో విలీనం అవుతుందో అన్న భయంతో ఇవన్నీ చేస్తున్నారు వాళ్ళు. యునైటెడ్ నేషన్స్ దీనికి సంబంధించిన రెజల్యూషన్ ఏమీ లేదు జునాగఢ్కి. సరే, అది వాళ్ళు మ్యాప్లు ఎంత మార్చుకుంటే దానివల్ల ఏం లాభం మనకు?
నేపాల్ మనకు మ్యాప్ మార్చింది, అది కాలాపాని, లింపియదురా, లిప్పు లేక్ అని వాళ్ళ దాంట్లో చూపించుకున్నారు వాళ్ళు. దానివల్ల ఒరిగేదేం లేదు కదా, మన అధీనంలో మనకు ఉంది. అలాగే అక్సై చిన్ మనమేమో మన దీంట్లో చూపిస్తున్నాం, పిఓజేకే అక్సై చిన్ మన మ్యాప్ లో చూపించుకుంటున్నాం, కానీ మన అధీనంలో లేదు కదా అది. కాబట్టి వాస్తవికమైనటువంటి ఏదైతే సిచ్యువేషన్ ఉందో గ్రౌండ్ లెవెల్లో దానిని మార్చాలంటే కానీ యుద్ధాలు చేయక తప్పదు. యుద్ధాలు చేసి వాళ్ళు ఏమైనా మన జునాగఢ్ని వెనక్కి తీసుకునే సత్తా పాకిస్తాన్ దగ్గర ఉందా? లేదు. అలాగే భారతదేశం ఒక 2 న్యూక్లియర్ పవర్ కంట్రీస్ చైనాతో కానీ లేదా పాకిస్తాన్తో కానీ యుద్ధాలు చేసి పిఓజేకేను అక్సై చిన్ వెనక్కి తీసుకునే పరిస్థితులు ఉన్నాయా? లేవు. రేపటి రోజు పాకిస్తానో చైనానో భారతదేశమో మూడిట్లో ఏదో ఒక దేశం కనుక కొలాప్స్ అయితే కనుక ముక్కలు ముక్కలు అయ్యి వేరే వేరే దేశాలుగా ఏర్పడినప్పుడు మరి సరిహద్దులు ఎలా మారుతాయో దాన్ని ఎవరు చెప్పలేరు. కాబట్టి ఇవన్నీ ఫ్యూచర్లో ఎలా అవుతుందో మనకు తెలియదు, కానీ ప్రస్తుతానికి మాత్రం గ్రౌండ్ లెవెల్లో దాని గురించి మనం పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఇమ్రాన్ ఖాన్ కోసమని వేలాది మంది రోడ్ల మీదకి వస్తున్నారు. వేలాది మంది అక్కడ ఆల్మోస్ట్ లైక్ ఇస్లామాబాద్ ని దిగ్బంధించిన పరిస్థితి కనబడుతోంది. సో వాళ్ళు 2 వారాల లోపల ఇమ్రాన్ ఖాన్ విడుదల చేయకపోతే ఊరుకునేది లేదు అని డెడ్ లైన్ కూడా విధిస్తున్నారు. అండ్ ఒకవైపు ఇది నడుస్తుంటే ఇంకోవైపు అక్కడ పోలీసులు చాలా మంది ప్రొటెస్టులు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దేనికి అగేన్స్ట్ గా అంటే మిలిటరీకి అండ్ ఐఎస్ఐకి అగేన్స్ట్ గా వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు మా డ్యూటీస్ లో ఇంటర్వ్యూన్ అవుతున్నారు అండ్ తాలిబన్లు మమ్మల్ని అటాక్ చేస్తున్నారు అని వాళ్ళు మాట్లాడుతూ ఉండడం జరిగింది. ఈ లోపలనే ఒక పోలియో వ్యాక్సినేషన్ చేస్తున్నటువంటి టైంలో ఒకరు వచ్చి పూర్తిగా వాళ్ళ మీద దాడి చేయడము ఇవన్నీ చూస్తున్నాం. తెహరీకే తాలిబాన్ పాకిస్తాన్ దాన్ని చేసినట్టుగా తెలుస్తోంది. ఓవరాల్ గా పాకిస్తాన్ లోని అన్రెస్ట్ రోజు రోజుకు తీవ్రమవుతున్న పరిస్థితి కనబడుతోంది. అటు బలూచిస్తాన్ అయితేనేమి, ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ కోసం అయితేనేమి, ఇంకోవైపు ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఉన్న పరిస్థితులు అయితేనేమి, ఇప్పుడు వచ్చిన ఆర్మీకి అండ్ పోలీసులకి మధ్య వచ్చిన ప్రతిష్టంభన అయితేనేమి, వీటన్నిటిని ఎట్లా విశ్లేషిస్తారు మీరు? ఇమ్రాన్ ఖాన్ ని విడుదల చేయమని చెప్పి ఒత్తిడి తీసుకురావడానికి ఇస్లామాబాద్ లో వాళ్ళు ర్యాలీ చేయడానికి పర్మిషన్ అడిగితే ఎక్కడో ఊరి బయట వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. అయినా కానీ కూడా లక్షల సంఖ్యలో వాళ్ళు అక్కడంతా వచ్చి ఇస్లామాబాద్ ని దిగ్బంధనం చేసినటువంటి పరిస్థితి. సో వాళ్ళని ఆపే ప్రయత్నం చేశారు వీళ్ళు. దానికి కోటా క్యాబిన్స్ లాంటివి తీసుకొచ్చి బాక్సెస్ పెట్టి దాన్ని రోడ్లను బ్లాక్ చేయడం ఇటువంటివి చాలా చేశారు. ఫైరింగ్ చేశారు వాళ్ళ మీద, టియర్ గ్యాస్ ఫైర్ చేయడం ఇటువంటి చాలా చేశారు. అయినా కానీ వాళ్ళని ఆపలేకపోయారు. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్నాడు కాబట్టి ఇమ్రాన్ ఖాన్ పార్టీకి చెందినటువంటి ఖైబర్ పఖ్తూన్ఖ్వా చీఫ్ మినిస్టర్ అలీ అమీన్ గండాపూర్ అన్నటువంటి వ్యక్తి చాలా అగ్రెసివ్ గా మాట్లాడి మొదటి బుల్లెట్ నేనే తీసుకుంటాను, 2 వారాల లోపల మీరు విడుదల చేయకపోతే ఏం చేస్తారో చూస్తాను, నేను లాహోర్కి వస్తాను, ఏం చేస్తావో చెయ్యి అని చెప్పి మరియం నవాజ్ ని ఛాలెంజ్ చేయడము ఇటువంటివన్నీ చేయడం మనం చూసాము. తర్వాత ఆయన ఖైబర్ పఖ్తూన్ఖ్వాకు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కూడా ర్యాలీలు ఏవైతే జరుగుతున్నాయో వాటిల్లో పోలీసులు సివిలియన్స్ తో పాటు కలిసి వెళ్తున్నారు. అంటే ఈ రోజు పరిస్థితి పాకిస్తాన్ లో ఎంత విషమించిందో మనం అర్థం చేసుకోవచ్చు. మామూలుగా సివిలియన్స్ అందరూ గొడవలు పొలిటికల్ గా ఏం గొడవలు పడినా పోలీస్ న్యూట్రల్ గా ఉంటుంది. నార్మల్ గా పోలీస్ ఏం చేస్తుంది, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి కోసం వాళ్ళు న్యూట్రల్ గా ఉంటారు. అటువంటిది ఈ రోజు పఠాన్ పోలీసులు వాళ్ళ పఠానీ ఉద్యమకారులను సమర్థిస్తూ వాళ్ళు కూడా ఈ రోజు నిరసన ప్రకటిస్తున్నారు. సో ఆ పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితి. కాబట్టి ఖైబర్ పఖ్తూన్ఖ్వా కానీ బలూచిస్తాన్ కానీ పాకిస్తాన్ చేతి నుంచి జారిపోతున్నట్లే మనకు కనిపిస్తుంది. సో అలీ అమీన్ గండాపూర్ ఇంకా ముందుకు వెళ్ళి ఏం చెప్పాడంటే, ఆఫ్ఘనిస్తాన్ తో నేను మాట్లాడతాను, అటు ఇటు 2 సైడ్స్ ఉన్నది పఠాన్లే, మేమే పష్తూన్లే ఉన్నాం, కాబట్టి దీని సమస్యకు తహరీకే తాలిబాన్ పాకిస్తాన్ సమస్యకు పరిష్కారం నేను తీసుకొస్తాను అని ప్రయత్నం చేస్తున్నాడు. అంటే అర్థం ఏంటి, నార్మల్ గా ఎక్స్టర్నల్ అఫైర్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో వస్తుంది. అటువంటిది ఒక చీఫ్ మినిస్టర్ నేను దీని సమస్యను పరిష్కరిస్తాను అంటే ఏంటి అర్థం? అది నేను సపరేట్ గా ఇండిపెండెంట్ గా మేము వెళ్ళిపోతామని అర్థం, లేదా మీతో సంబంధం లేదు మేము చూసుకుంటాం మేమేమో ఒకటి అని అర్థమా? ఇప్పుడు మమతా బెనర్జీ ఎలాగైతే బంగ్లాదేశ్ విస్థాపితులు వస్తే దే ఆర్ వెల్కమ్ అని చెప్తోందో, ఆవిడ పరిధిలో లేకపోయినా ఆవిడ ఎలా స్టేట్మెంట్ ఇస్తాం? డిఎంకే ఎలాగైతే శ్రీలంకలో ఉన్న తమిళియన్స్ అందరూ మావాళ్ళని వాళ్ళు అనుకుంటారో, ఇటువంటి సమస్యలు అక్కడ కూడా ఉన్నాయి. కాబట్టి క్రాస్ బార్డర్ లాయల్టీస్ అనేవి మనకు ఉన్నాయి. దాంతో ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ పరిధి దాటిపోయి ఆయన మీద ఏమైనా దేశ విద్రోహ చట్టం ఉపయోగించాలా, డిస్మిస్ చేయాలా, ఇటువంటి చర్చలు జరుగుతున్నాయి. ఒకవేళ ఆయన నిజంగా డిస్మిస్ చేస్తే కనుక స్ట్రీట్ లెవెల్లో పెద్ద గొడవలు వచ్చేటువంటి ప్రమాదం ఉంది. సో మరి ఈ పరిస్థితుల్లో ఐఎస్ఐ కానీ ఆర్మీ కానీ చాలా వీక్ గా ఉంది. మనకు తెలుసు వాళ్ళ హమీద్ ని వాళ్ళు ఏదైతే కోర్ట్ మార్షల్ చేయడానికి ఫయాజ్ హమీద్ ని వాళ్ళు జైల్లో కస్టడీలో తీసుకున్నారో, దాంతో ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ కూడా ఒక ఆర్మీ ట్రైబ్యునల్లో ట్రై చేసి అతన్ని ఉరి తీయాలన్నటువంటి ఒక ఆలోచన ఆర్మీలో ఉంది అని మనకు తెలుస్తుంది. అదే కనుక జరిగితే కనుక ఆ ఆర్మీలోనే చీలికొచ్చేటువంటి ప్రమాదం ఉంది. అదే ఇంతవరకు ఈ 75 ఏళ్ల వాళ్ళ ఇండిపెండెంట్ అంటే బ్రిటిష్ నుంచి విడిపోయిన తర్వాత 75 ఏళ్లలో ఎప్పుడు కూడాను
వాళ్ళ సొంత ఆఫీసర్లను వాళ్ళు ట్రై చేసిన పాపాన పోలేదు. అటువంటిది ఫయజ్ హమీద్ని వాళ్ళు కోర్ట్ మార్షల్ చేస్తారు. కోర్ట్ మార్షల్ చేసి మళ్ళీ ఇమ్రాన్ ఖాన్ కూడా కోర్ట్ మార్షల్ చేసేటువంటి ఆలోచనలో ఉన్నారు. కాబట్టి ఈ రోజు పాకిస్తాన్ చాలా చాలా క్రిటికల్ సిచ్యుయేషన్ లో ఉన్నది. ఖైబర్ పఖ్తూన్ఖ్వా కంప్లీట్ గా వాళ్ళ చేసి జారిపోతున్నటువంటి పరిస్థితి ఈ రోజు. అలాగే మనకు బలూచిస్తాన్ లో మనం చూసాము, అక్కడ కూడా ఆల్మోస్ట్ అంత కోఆర్డినేటెడ్ అటాక్స్ అనేది వాళ్ళు ఇమాజిన్ కూడా చేయలేదు, అటువంటి అటాక్స్ జరిగినాయి. కాబట్టి ఈ పరిస్థితులలో ప్లస్ IMF కూడా వాళ్ళకి లోన్ ఇవ్వడానికి నిరాకరించింది. మరి పాకిస్తాన్ వచ్చే 2-3 నెలల్లో ఇదే కనుక కంటిన్యూ అయిందంటే కనుక, సైన్యానికి జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి కనుక వచ్చిందంటే కనుక, ఇంకా మరి అక్కడ ఎటువంటి సివిల్ వార్ వస్తుందో మనం చెప్పలేము. చాలా ఫ్లూయిడ్ గా ఉంది అక్కడ సిచ్యువేషన్. చూద్దాం. మరి అదేమో న్యూక్లియర్ పవర్ దేశం కాబట్టి దాన్ని కంట్రోల్ చేయవలసిన ఆవశ్యకత వాళ్ళకు ఉన్నది. మరి చైనాను అమెరికా వాళ్ళని సాయం చేసి దీన్ని గట్టెక్కిస్తారా, లేదా అది ఇంకా అధపాతాళంలోకి వెళ్తుందో మనం చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.